నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రేమకు వర్షం తోడైతే ఆ వర్షానికి భావోద్వేగమైన మ్యూజిక్ జత కడితే దాన్ని అద్భుతంగా తీసేందుకు ఒక డైరెక్టర్ యాడ్ అయితే దాన్ని అత్యద్భుతంగా నిర్మించేందుకు అంత మంచి నిర్మాత కూడా దానికి తోడైతే ఎలా ఉంటుంది? వర్షం అనే ఒక దృశ్య కావ్యం మనందరి ముందు ఆవిష్కృతమవుతుంది. ఎందుకంటే వర్షం అనేది ప్రభాస్ కెరీర్లో కావచ్చు, త్రిష కెరీర్లో, అలాగే డైరెక్టర్ శోభను, దేవిశ్రీ ప్రసాద్, ఎంఎస్ రాజ్ వీళ్ళందరి కెరీర్లో ఒక స్పెషల్ సినిమాగా ఎందుకు మిగిలిపోయింది? నిర్మాత ఎంఎస్ రాజు గారు అన్ని సినిమాల్లో కల్లా నాకు వర్షం సినిమానే అంటే చాలా ఎక్కువ మక్కువ, చాలా స్పెషల్ అని ఎందుకు చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. వర్షం అప్పటి యూత్ని ఉర్రు తొలగించిన సినిమా, మ్యూజిక్తో అసలు ఒక రేంజ్కి ఆ సినిమాని తీసుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా వర్షం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈశ్వరు, రాఘవేంద్ర 2 సినిమాలు విడుదలై ఫ్లాప్ అయిన తర్వాత ప్రభాస్ తండ్రి గారు యువి సూర్యనారాయణ రాజు గారు ఎంఎస్ రాజు గారిని పిలిపించుకొని మా వాడిని మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం రాజుగారు అని చెప్పి ఎంఎస్ రాజు గారితో అన్నారు. అన్న తర్వాత బంజారా హిల్స్ రోడ్ల మీదకి వచ్చి ఆయన కారు బయలుదేరుతుంటే వర్షం మొదలైందట. మొదలైతే ఆయన హ్యాపీ, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే నిర్మాతకి ఏంటంటే హీరోని మీకు ఇస్తున్నామని చెప్తే మీ ఇష్టం, మీరు ఈ హీరోని ఏం చేస్తారో చేయండి అంటే ఏ నిర్మాతకైనా అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకుని ఏం చేయాలి, ఎటువంటి కథతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి పర్చూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల అతను సహాయకుడిగా ఉన్నాడు. అప్పటికి కథ అతనే ఇచ్చారు. వీరుపోట్ల చేసిన మీరు ఏ సినిమా చూసినా, మీరు వర్షం కావచ్చు, నువ్వు వస్తానంటే నేను వద్దంటా కావచ్చు, ఇవన్నీ భారీ హిందీ సూపర్ హిట్స్లో నుంచి తీసుకున్న కథలు. వాటిని స్ఫూర్తి పొందో వాస్తవానికి దానిని తెలుగు చేయటమో, లేకపోతే అందులో హిందీలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని మన దేశీయతకు అనుగుణంగా ఇక్కడ పాత్రలు, కథలు, సంఘటనలు, కథలో మారటమో అట్లాంటివి చేసుకుంటూ వచ్చాడు అతను. అట్లా కూర్చున్నప్పుడు ఏంటంటే వాస్తవానికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే హాలీవుడ్ ఫిల్మ్ ఏదైతే కోబాయ్ ఫిల్మ్ ఉందో దాని చుట్టూ రామాయణాన్ని తీసుకుంటే అన్నది ఒక ఆలోచన. గుడ్ హీరో, బ్యాడ్ విలన్, అగ్లీ హీరోయిన్ ఫాదర్, ఈ 3 క్యారెక్టర్స్కి తోడు వర్షం ఒక పాత్ర. ఇలా మొదలైంది వర్షం కథ. వర్షం అనే టైటిల్ వీళ్ళు అనుకోవాలి, వర్షం ఒక పాత్ర అప్పటికి అనుకొని ప్రారంభించ కథ. చర్చలు అవన్నీ సాగుతూ ఉన్నాయి. అందులోకి రామాయణం, రావణుడు సీతని లంకకు తీసుకువెళ్ళాడు, రాముడు వెళ్ళాడు, రావణుని సంహరించాడు, ఇదంతా కథలోకి చొప్పించబడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మీకు తేజాబ్ సినిమా, ఇందాక మనం వీరు పోట్ల ఈ హిందీ సినిమాలు తీసుకుంటాడన్నాం కదా, తేజాబ్ సినిమాలో మీకు మాధురి దీక్షిత్ని హీరోయిన్ని ఎరగా చూపించి హీరోయిన్ ద్వారా డబ్బులు సంపాదించాలి, కోటేశ్వరుడు అవ్వాలనేటటువంటిది ఫాదర్ క్యారెక్టర్, అనుపమ్ ఖేర్ క్యారెక్టర్. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అప్లై చేసేటప్పటికి మనకి కోలా రంగారావు పాత్ర పుట్టింది. ప్రకాష్ రాజ్ గారు చేసిన కోలా రంగారావు పాత్ర అలా పుట్టుకొచ్చింది. కోలా రంగారావు పాత్ర పండకపోతే కథలో మిగతా పాత్రలు పండవు. అప్పటికి జయం, నిజం 2 విడుదలయ్యి గోపీచంద్ గారికి విశేషమైన ప్రఖ్యాతి తీసుకురావడంతో విలన్గా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రభాస్ గారి ఎదురుగుండా ప్రభాస్ గారి పర్సనాలిటీకి సరితూగేటటువంటి పర్సనాలిటీగా ఉండాలని గోపీచంద్ గారిని ఎంచుకోవడం భద్రన్న పాత్రకి. అట్లా అప్పటికి ఇంక హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వాల. హీరోయిన్గా వీళ్ళు మొదట ఛాయిస్ వేరే, వీళ్ళు అనుకున్న ఛాయిస్ వేరే. కాకపోతే ఏంటంటే ఎంఎస్ రాజు గారు నాని సినిమా విడుదలైంది. నాని సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. మహేష్ బాబుని చూసొద్దామని వెళ్ళాడు సరదాగా. అప్పుడు ఒక్కడైపోయింది, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది కదా, సరదాగా వెళ్ళి కలిసేసి వద్దామని వెళ్ళి కలిసి తిరిగి వస్తుంటే ఆ జెమినీ ఫ్లైఓవర్ అంటారు, ఆ ఫ్లైఓవర్ మీద వినాయిల్ ఫిక్స్ చేస్తుంటే వినాయిల్ మీద త్రిషాని చూశాడు ఆయన. ఎవరి అమ్మాయి అని అంటే సామి అనే సినిమా, విక్రమ్ సినిమాలో హీరోయిన్గా చేసింది. తెలుగులో కూడా నీ మనసు నాకు తెలిసిన ఒక సినిమాలో చిన్న హీరోయిన్ ఫ్రెండ్ యాక్టర్ శ్రియా హీరోయిన్, మెయిన్ హీరోయిన్ ఇద్దరు. అయినప్పటికీ త్రిష పాత్ర ప్రాధాన్యత తక్కువ అనేటప్పటికి అవునా భలే ఉంది ఈ అమ్మాయి, అయితే ఏం రత్నం గారితో మాట్లాడుతానని రత్నం గారికి ఫోన్ చేస్తే లేదు కాంటాక్ట్ పంపిస్తాను, మాట్లాడండి అమ్మాయితో అని చెప్పిన తర్వాత అసలు త్రిషని అనుకొని డైరెక్టర్ ఎవరు
కథ అయిపోయింది, స్క్రీన్ ప్లే అయిపోయింది, మాటలు అయిపోయినాయి, హూ ఇస్ ద డైరెక్టర్? అప్పుడు దీన్ని డైరెక్ట్ చేయాలంటే అని ఆలోచించి ఒకరికి కబురు పంపాడు ఎంఎస్ రాజు గారు. అతను బాబీ ఫ్లాప్ అయిపోయి డైరెక్టర్గా ఇంకా నాకు అవకాశాలు లేవు, నా జీవితం శూన్యం అయిపోయింది, ఇంకా నేను డైరెక్టర్గా పనికిరాను. ఎంఎస్ రాజు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే స్క్రిప్ట్ రైటర్గా అయినా అవకాశం ఇస్తారు, స్టోరీ సెట్టింగ్స్లో కూర్చోమంటారు, రమ్మంటారు, పరచూరు బ్రదర్స్ ఎలాగో ఉంటారు, వీరుపాట్లు ఎలాగో వాళ్ళ కథ చేస్తున్నాడు. ఈయన వెళ్ళేటప్పటికి నువ్వే డైరెక్టర్ అని చెప్పేటప్పటికి అర్థం కాల శోభన్ గారికి, నేను డైరెక్టర్ ఏంటి, అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు బాబీ, కానీ మేకింగ్ చాలా బాగుంటుంది బాబీ సినిమా. అలాంటిది ఇంత పొయిటిక్గా ఉన్నటువంటి కథ, దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్, వీటన్నిటిని తీసుకుని ఇప్పుడు చెయ్యాలి. ఈ కథకి సంబంధించి ఎంఎస్ రాజు గారి ఇంటెలిజెన్స్ అంత ఎక్కడ కనిపిస్తుందంటే మనకి ఆయన ఇంటెలిజెన్స్ మీకు టోటాలిటీలో ఆయన ఇంటెలిజెన్స్ బయటపడేది ఏంటంటే బ్యాక్డ్రాప్, ఏ బ్యాక్డ్రాప్ తీసుకుని కథ నడపాలని ఆలోచించారు. ఏ బ్యాక్డ్రాప్లో కథ నడపాలి అన్నప్పుడు ఇది మేకర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం అండి. ఎనీ మేకర్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్పేశాడు, నెరేట్ చేసేసాడు కాబట్టి డైరెక్టర్ చెప్పిన దాంట్లో తీసేసి ఇక్కడ సెట్ వేసేద్దాం, ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం. కాదండి, నిర్మాత పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దానిని ప్రేమించి ఏ ఊళ్ళో ఇప్పటివరకు పెద్ద ఎత్తున షూటింగ్ చేయలేదు, ఆ బ్యాక్డ్రాప్ తీసుకోలేదు అని ఆలోచించి రాసుకున్న దాంట్లో నుంచి వరంగల్ వచ్చింది. వరంగల్లో 10 రోజులు షూట్ చేశారు. 1000 స్తంభాల గుడి అనగానే మీకు ఒక్కసారిగా వరంగల్లో పాత్రలు, వరంగల్ అది ఆ చిత్రం వచ్చేస్తుంది. అలా వరంగల్ వచ్చింది. వర్షం టైటిల్ అప్పుడు విఎన్ ఆదిత్య గారి దగ్గరికి నాగార్జున గారి కోసం చేసుకుంటున్నారు కథ, వర్షం టైటిల్తో కథ చేసుకుంటున్నారు. ఎంఎస్ రాజు గారు మా కథలో వర్షం ఒక పాత్ర, రెయిన్ ఈజ్ ఏ క్యారెక్టర్, కాబట్టి వర్షం అనే టైటిలే కావాలి మాకు. ఆ వర్షం జరిగినప్పుడే ఒక్కొక్క సంఘటన వర్షాన్ని ఆధారం చేసుకుని మా కథలో సంఘటనలు ఉన్నాయి, కాబట్టి వర్షం టైటిల్ మా క్యాప్టెన్ అంటే వెంటనే వర్షం టైటిల్ ఇచ్చేయటం జరిగింది. అసలు అందరూ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే 2 ఫ్లాపులలో చేసినటువంటి ప్రభాస్ హీరో అంట, ఒక అటర్ ఫ్లాప్ సినిమా డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్. వీళ్ళతో ఎంఎస్ రాజు గారికి ఏంటి ఆ ధైర్యం ఏంటి, ఆ మొండితనం ఏంటి ఒక్కడు బ్లాక్ బస్టర్ అయిపోతే ఇండస్ట్రీ హిట్ అయిపోగానే ఇంత మొండితనంతో ఈయన సినిమా తీయటం అవసరమా, ఏంటిది, ఏమనుకుంటున్నాడు అంటే ఆయన కథను నమ్మాడండి. ఆయన సినిమా నాకు బాగా గుర్తుంది, 2004 సంక్రాంతికి సినిమా రిలీజ్ అయితే ప్రీవియస్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్, అప్పుడు సినిమా వార పత్రికలకు ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని చెప్పేవాడు తప్ప ఇంకా ఏ విషయాలు మాట్లాడలేదండి, సినిమా గురించి ఏమీ చెప్పలేదండి. అలా దేవి సినిమాతో దేవిశ్రీ ప్రసాద్కి అవకాశం ఇచ్చిన ఎంఎస్ రాజు గారు, దేవిశ్రీ ప్రసాద్ని పరిచయం చేసినటువంటి ఎంఎస్ రాజు గారు, దేవిశ్రీ ప్రసాద్ని పరిచయం చేసిన ఎంఎస్ రాజు గారు ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని పిలవాల, మణిశర్మ గారు దేవి పుత్రుడు ఎన్ని చేసుకుంటా ఉన్నారు కానీ దేవిశ్రీ ప్రసాద్ని పిలవాలి. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ని రమ్మని ఒక్కొక్క సందర్భం చెప్తుంటే డబుల్ డిజిట్లో ట్యూన్స్ ఇస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. మీకు గుర్తుందో లేదో, వెరీ బిగినింగ్ దేవిశ్రీ ప్రసాద్ ఇయర్ 2099లో 2000 మధ్యలో ఒక ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్, ఫస్ట్ ఆల్బమ్, దాని పేరు మిస్టర్ దేవి. ఆడియో క్యాసెట్ అందరిళ్లలో ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వెరీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిళ్లలో ఆడియో క్యాసెట్ ఉండేది, నాతో సహా. అవును, మేము వినని వాళ్ళు అరుదు అనమాట. సినిమా పరిశ్రమకు వచ్చి సినిమా పరిశ్రమలో నేను ఉంటూ మా ప్రొడ్యూసర్స్ వాళ్ళతో ఈ ఆడియో క్యాసెట్ ఇచ్చి పాటలు వినమనేవాడిని నేను. సార్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు సార్, నాకు అసలు దేవిశ్రీ ప్రసాద్ ఎవరో తెలియదు, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, సత్యమూర్తి గారి అబ్బాయి అని చెప్పారు. రైటర్ సత్యమూర్తి గారి అబ్బాయా అని, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు సార్, ఇతను పెట్టుకోండి అనేవాడిని. అతను ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, హైదరాబాద్లో ఉంటాడు, చెన్నైలో ఉంటాడు కూడా తెలియదు అనమాట. అంత ఇష్టం దేవిశ్రీ ప్రసాద్ని అభిమానించినటువంటి వాళ్ళు మిస్టర్ దేవి ఆడియో క్యాసెట్తో. అలాంటిది దేవి సినిమా అవకాశం ఎంఎస్ రాజు గారు ఇచ్చి మళ్ళీ వర్షానికి పిలిచి, వర్షం ఏదైతే ఆయన ఏంటంటే హీరోయిన్ వర్షంలో తడుస్తూ చేసేటటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాట ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతేనే ఆ పాట థియేటర్లో ఉన్న ప్రేక్షకులకి నచ్చాలి, బయట పాట విన్నప్పుడు ప్రేక్షకులకు నచ్చాలి, అప్పుడే ఈ సినిమా యొక్క మిగతా పరుగు అందుకుంటుంది ఆ సినిమా కథ అన్నప్పుడు. హూ ఈజ్ ద కొరియోగ్రాఫర్? ప్రభుదేవ గారు అప్పటికి సీరియస్గా యాక్టింగ్లో ఉన్నారు, సీరియస్గా డైరెక్షన్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కొరియోగ్రఫీని పక్కన పెట్టేశాడు ఆయన, కొరియోగ్రఫీ చేయట్లా. అలాంటిది ప్రభుదేవ గారిని పిలిచారు, మీరు వచ్చి చెయ్యాలి, చేస్తే బాగుంటుందని పాట పంపించి పాట ఆయన విని ఆయన ఎగ్జైట్ అయ్యి ఆయన వచ్చి చేశారనమాట. అలా అద్భుతంగా కుదిరినటువంటి ఒక సినిమా పూతలపట్టు రైల్వే స్టేషన్ అని, పనపాకం
తిరుపతి దగ్గర పనపక్కం, అట్లాగే మా పుత్తలపట్టు రైల్వే స్టేషన్ ఇక్కడ చేశారు. అదంతా ఆ షూట్ అంతా అక్కడ జరిగింది. వరంగల్లో 10 రోజులు చేశారు. అరకు వెళ్ళి తీయకపోతే ఎంఎస్ రాజు గారికి తీసినట్టు ఉండదు. అందుకని అరకు వెళ్ళి అరకులో సెకండ్ హాఫ్ వచ్చే సాంగ్ అవన్నీ అరకులో చేసుకుని వచ్చారు. ఇందులో కోలా రంగారావు పాత్రతో పాటు మీకు నాకు బాగా నచ్చిన పాత్ర వచ్చి భద్రన్న తమ్ముడిగా చేసిన షెఫీ క్యారెక్టర్, స్టెప్ బ్రదర్ ఏదైతుందో షెఫీ క్యారెక్టర్ మదర్ పద్మ జయంతి గారు వేశారు. వాళ్ళిద్దరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఎందుకంటే తను ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఉండవు మీకు. విన్నమ్మా విన్న తమ్ముడు అంటాడు వచ్చి గోపిషన్. అక్కడ వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చాలా హైలైట్. ఒక్కసారిగా షెఫీని క్లోజ్ చేసేసినప్పుడు ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఆవిడంత భయానకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే ఆ సీన్ పండదు అక్కడ మీకు. ఇట్లా ఇన్ని రకాల రసానుభూతులు ఉన్నటువంటి సినిమా వర్షం అనమాట. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళల్లో వంశీ పైడిపల్లి గారు ఉన్నారు, వీరుపోట్ల, శ్రావణ్, రాంబాబు, ప్రభుదేవ గారు కొరియోగ్రాఫర్గా, నిర్మాత అయిన ఎంఎస్ రాజు గారు, వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయ్యారు. ఓకే, టోటల్ వీళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యారు. అలా సంక్రాంతికి 2004 విడుదల కావడం ఒక విస్ఫోటనం వర్షం సినిమా. అప్పుడు 2 పెద్ద సినిమాలు కూడా రిలీజ్ వాటి మధ్యలో వచ్చి కనీవిని ఎరుగని విజయం సాధించి 2004 ఏంటి అంజీ, అదే అంజీ లక్ష్మీ నరసింహ అనుకుంటే బాలకృష్ణ గారి సినిమా. ఆ సమయం ఇద్దరి మధ్య వచ్చి వర్షం మీకు వాల్ పోస్టర్ అండి. పాటలతో పాటు రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో త్రిష గారు ప్రభాస్ గారిని కౌగిలించుకున్న వాల్ పోస్టర్ సినిమా థియేటర్కి లాక్కెళ్ళింది ప్రేక్షకులు. వాస్తవంగా త్రిష గారి అందాలు సినిమాకి ఒక విధంగా వరమయ్యాయి. కాంట్రవర్సీ కూడా అయిపోయింది. త్రిష పర్సనల్ వీడియోస్ బయటకు వచ్చాయి అనేసి ఈ వర్షం సినిమాకి సంబంధించి అప్పుడు కూడా చాలా కాంట్రవర్సీ అయిపోయింది. అయినా సరే దురదృష్టకరం, భయపడకుండా సినిమాని కంప్లీట్ చేసేసి, అందుకే ఎంఎస్ రాజు గారు త్రిష గురించి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అవును, రాజుగారు చాలా మొండితనంతో కూడుకున్నటువంటి ఒక ధైర్యవంతుడు అండి. ఆయన అంతఃక్రితం తీసిన సినిమాలు, ఎందుకంటే శత్రువు కావచ్చు, నాకు శత్రువు ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంఎస్ రాజు గారు తీసిన సినిమాలు. పోలీస్ లాకప్ విజయశాంతి గారు చేసిన డ్యూయల్ రోల్, అలాగే యాక్షన్ కింగ్ అర్జున్తో ఆయన మనవడు వస్తున్నాడు అని ఒక సినిమా చేశారు. అది చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది ఆ సినిమా. శత్రువు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. శత్రువు ఎంత ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే అంత ఆల్ టైమ్ ఫేవరెట్. మ్యూజికల్ హిట్ కదా సినిమా, నాట్ ఓన్లీ మ్యూజికల్. అదేంటంటే అసలు శివ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి, అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ మీరు ఇలా తీలేరా అంటారు కదా, కోడి రామకృష్ణ గారు ఛాలెంజింగ్గా తీసుకుని ఎంఎస్ రాజు గారితో మనం చేయగలం రాజు గారు అని ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయడం అనేది, స్టైలిష్ మేకింగ్ కావచ్చు, వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ కావచ్చు, అది వాస్తవానికి మొన్న ఎవరో దీని గురించి ఒక పోలిక వస్తే చాలా సరదాగా ఒక పోలిక చేసాం. చట్టానికి వెళ్ళే సినిమా మళ్ళీ తీశారు. ఓకే, దాంట్లో అక్క తమ్ముడు క్యారెక్టర్ని హీరోయిన్స్ చేసేసారు. ఇందులో అంతే చేసేసి అవి పెంచినటువంటి విజయ్ కుమార్ గారు, సంగీత గారు చంపేసినటువంటి విలన్స్ భరతం పట్టడమే కదా సెకండ్ హాఫ్ హీరో చేసేది. అదే చట్టానికి కళ్ళు లేవనేటటువంటి ఒక ఇది జరిగింది. కానీ కోట శ్రీనివాసరావు గారి పాత్ర ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. అసలు చాలా గొప్ప సినిమా. అలాంటి మేకర్ ఎంఎస్ నిర్మాతగా ఆయనకంటూ ఒక పంధ అంతే కదా, ఖచ్చితంగా. అంటే ప్రభావితం చేయగలిగినటువంటి నిర్మాతలు ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు, వీళ్ళంతా ఏంటంటే మీరు చూడాల్సింది చూస్తున్న సినిమాలు కాదు, మీరు ఇలాంటి సినిమాలు చూడాలి అని చెప్పినటువంటి నిర్మాతలు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కొన్ని తక్కువ సినిమాలు తీసి ఉండొచ్చు. ఎంఎస్ రాజు గారు ఏంటంటే తనను తాను షేపప్ చేసుకుంటూ, తనను తాను అప్డేట్ చేసుకుంటూ, టెక్నాలజీ కావచ్చు, తర్వాత ప్రేక్షకుల్లో వస్తున్నటువంటి భిన్నమైనటువంటి అభిరుచులు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి సినిమాల పరంపరలో ఏంటంటే చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆర్థిక పరిపుష్టిని పెంపొందించిన సినిమాలు తీశారు తెలుగు సినిమా చరిత్రలో. తర్వాత సాంకేతిక నిపుణులకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి మనం ఒక అద్భుతమైన కథ తయారు చేసి వాళ్ళకు స్వేచ్ఛనిస్తే, ఇప్పుడు మీరు ఈవేళ నువ్వు వస్తానంటే నేను చూస్తుంటే మీకు తెలియకుండా ఒక ట్రాన్స్లో చూస్తారు మీరు ఆ సినిమా. మీకు ఒక ట్రాన్స్లో పెడతాడు ఆయన. అది ప్రొడ్యూసర్ డైరెక్టర్కి స్వేచ్ఛనిచ్చి నాకు ఇట్లా కావాలి. మీరు ఆ సినిమా పూర్తయిందండి, బాగా గుర్తుంది నాకు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్లో నిర్మాత మాట్లాడటం, ఎంఎస్ రాజు గారు ఏం మాట్లాడటంలా, మిగతా వాళ్ళందరినీ మాట్లాడమంటే శ్రీహరి గారికి సింహభాగం ఇచ్చారు మాట్లాడమని. నా జీవితంలో నేను ఎంఎస్ రాజు గారు లాంటి గొప్ప ప్రొడ్యూసర్ని చూడలేదు. ఈయన మా రాజు గారిని కౌగిలించుకున్నారు ప్రెస్ మీట్లో. అటువంటి ఒక ప్రొడ్యూసర్, ఆర్టిస్టులను చాలా కంఫర్టబుల్గా ప్యాంపరింగ్గా చూసుకునేటటువంటి ఒక ప్రొడ్యూసర్. అలాంటి ఎంఎస్ రాజు గారు ఆ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, నేను ప్రేక్షకుల మధ్య ఉంటూ, యువతరం మధ్య ఉంటూ, వాళ్ళ మధ్య కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ
ఆశలు ఎలా ఉన్నాయో విని నేను కథ తయారు చేసుకున్నాను, నేనే దర్శకత్వం చేయబోతున్నాను అని చెప్పారు ఆయన. అయితే ఇప్పుడు వాళ్ళ ఆశయాలు విని, వాళ్ళ ఆశలు విని, వాళ్ళ అభిరుచులు విని నేను ఏ సినిమా తీస్తానని అనుకుంటే ఆయన నాట్ ఓన్లీ యూత్ అండి, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు, మా పైన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విరగబడి చూసేలాగా ఒక సినిమా డైరెక్ట్ చేశారు. దాని పేరు డర్టీ హరి. డర్టీ హరి సినిమా పేరు. నేను 3 సార్లు చూశాను. ఎందుకంటే రాజు గారి ఏజ్ నాకు తెలుసు. రాజు గారు ఎట్లా దీన్ని పట్టుకున్నారు, ఈ కైండ్ ఆఫ్ సీన్ తీయాలని, ఈ కైండ్ ఆఫ్ టోన్లో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ వీళ్ళు ఇట్లా ఉంటారు, వాళ్ళు మానసికంగా ఇట్లా ఉంటారు, వాళ్ళ పెర్వర్షన్స్ ఇట్లా ఉంటాయని దీనిని ఆయన ఎట్లా పట్టుకొని ఎట్లా ఆయన అసలు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు, ఆన్ లొకేషన్ ఆయన ఎలా తీశారు, అద్భుతంగా తీశారు సినిమా. అది తీయటం చాలా కష్టం, అలా తీయటం చాలా కష్టం. ఇది ఇవాళ తీసిన డర్టీ హరి లాంటి సినిమా చేసిన ఎంఎస్ రాజు గారే పౌర్ణమి తీశారు. ప్రభుదేవ గారు డైరెక్టర్ అయి ఉండొచ్చు. ఈస్థెటిక్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక సినిమా. చాలామంది మల్లీశ్వర్ సినిమా చూడండి, మల్లీశ్వర్ సినిమా చూడండి. ఎస్, మల్లీశ్వర్ ఆ రోజుల్లో అది అజరామర్ దృశ్యకావ్యం, అవును. కానీ ఆ తర్వాత అంత గొప్పగా తీసిన సినిమా పౌర్ణమి. కమర్షియల్గా ఆడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వర్షం లాంటి ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక ఈస్థెటిక్ పొయిటిక్ సెన్స్ ఉన్నటువంటి ఒక సెల్యులాయిడ్ దృశ్యకావ్యం అది. దాన్ని ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాడికి ప్రభాస్ వచ్చి తన్నట్లేదు, కొట్టట్లేదు, చెయ్యట్లేదు, నరకట్లేదు. ఇప్పుడు మీకు సినిమా మొత్తం ఒక ఎత్తండి, వర్షం సినిమా. వర్షం సినిమా ఆయన షూటింగ్ స్టార్ట్ చేసి March 14th వాళ్ళ రాజుగారి అర్ధాంగి జన్మదినంలో సినిమా ప్రారంభించాడు ఆయన. ప్రారంభించిన తర్వాత 2 నెలలు షూటింగ్ ఆపేశాడు. తర్వాత ఆయనకి ఎక్కడో లేదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, రావట్లేదు, ఇంకేదో చెయ్యాలి అని ఆగి కూర్చొని అగైన్ స్క్రిప్ట్ తీసుకుని, ఇది మేకర్స్కి ఉండాల్సినటువంటి లక్షణం. ఆపేసి కూర్చుని ఎక్కడో ఏదో లోపం జరుగుతూ ఉంది. హీరోకి విలన్కి ఫైట్ జరిగిందండి, రెండోసారి మళ్ళీ హీరో విలన్ ఫైట్ చేయడం ఏంటి? నో, కరెక్ట్ కాదు. మీకు స్క్రీన్ ప్లేలో సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే ఏదైనా తీసుకుంటే, మీకు శివ సినిమా గుర్తుందా? హీరో విలన్ రెండు సార్లే కలుస్తారు. ఒకటి ఇంట్రడక్షన్ ఏది, ఎవరినైతే పంపించుంటారో వాడిని కొట్టేసి భుజం మీద వేసుకుని నాగార్జున గారు భవానీ దగ్గరికి వచ్చేటప్పటికి నానాజీ వచ్చి శివ అంటే ఈడే అంటే మీకు ఇళరాజా గారి బ్యాక్గ్రౌండ్, ఎస్ గోపాల్ రెడ్డి గారి కెమెరా, వాళ్ళిద్దరు ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్ కట్ చేస్తే హీరో విలన్ మళ్ళీ కలిసేది. హీరో విలన్ అయినా చంపాలి, విలన్ హీరోని అయినా చంపేయాలి, అప్పుడే కలుస్తారు. ఇక్కడ ఒక ఫైట్ అయిపోయింది హీరోకి విలన్కి మధ్య, మళ్ళీ రెండోసారి ఫైట్ ఏంటి? నో, ఇక్కడ ఏదో కావాలి. సింగిల్ డైలాగ్, శైలి కోసం నేను 100 సార్లు చచ్చిపోతాను, ఒక్కసారైనా చచ్చిపోతావా భద్రన్న అని చెప్పేసి పెట్రోల్ పట్టుకుంటాడు. అయిపోయింది. హీరోయిజం ఎలివేషను. ఆ తర్వాత మీకు భద్రన్న చెప్పేటటువంటి డైలాగ్స్, వాడే చెప్పాడు 100 సార్లు చచ్చిపోతాను దానికోసం అంటాడు ఓపీచంద్ గారు. ఆ టోర్లో చెప్పకపోతే ఏముంది మీ ఆడాళ్ళ దగ్గర, కింగ్ లాంటి మగాళ్ళని కూడా కొంగు కట్టేసి తిరుగుతున్నారంట. ఇవన్నీ సినిమాని మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి, దట్ ఈజ్ ఎంఎస్ రాజు గారు. అది నిజంగా. ఎందుకంటే నేను వస్తానని చెప్పాను కానీ పిల్లాడిని అడ్డు పెట్టుకున్నారు, అది నాకు నచ్చలేదు అనేసి అని ఆ టైప్ ఆఫ్ ఫైట్, అంటే బాబుని రఘుబాబు దాంట్లో పరిగెత్తిస్తూ ఉంటే నేను కామ్గా ఉన్నంత వరకు కామ్గా ఉంటా, వైలెంట్ అయితే ఎలా ఉంటాను అనేసి అన్నది. అంటే ఆ కట్అవుట్స్కి ఇద్దరికి మ్యాచింగ్ చూపించడము, పడాల్సిన టైంలో పాట పడ్డము, అంటే ప్రభాస్ గారి స్ట్రెంగ్త్ ఇది, ప్రభాస్ గారిలో ఉన్న కోణం ఇది. ఆయన ఎన్ని రకాలుగా వాడుకుంటే అన్ని రకాలుగా మనకు ఆ స్క్రీన్ ప్రెజెంటేషన్ ఉంటుంది అని చూపించిన సినిమా వర్షం. మీకు ఇష్టమైన పాట ఏది దీంట్లో? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, కోపమ్మ నా పైన మెయిన్. తర్వాత బీజిఎం సాంగ్ ఒకటి ఉంటుంది, వీళ్ళిద్దరు ఆ పాట అక్కడ తీసిన పాట, వరంగల్ వైస్తంబాలు కూడా తీసింది. అది కాదు, విడిపోయిన తర్వాత హీరో అది ఇష్టమా? అది నాకు క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ చాలా ఇష్టం, నా పిక్చరైజేషన్ చాలా ఇష్టం. రిథమ్స్, దేవి ఇచ్చిన రిథమ్స్, బీట్ ఓరియంటెడ్ సాంగ్. అంటే వర్షంని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకొని తీయడం అనేది, 1000 స్తంభాల గుడిని అద్భుతంగా చూపించడము అనేది ఒక్కొక్కటి. మీరు అన్నట్టుగా సింగిల్ అంటే ఎక్కువ క్యారెక్టర్స్ మనకు కనిపించవు, కానీ కనిపించిన ప్రతి క్యారెక్టర్ కామెడీ అనేది. ఆ ఫ్రెండ్స్ జానర్లో ఎంఎస్ నాన్న వర్షం ఎప్పుడు వస్తుంది అని అంటే 2000 పెట్టుకుని 1000 పెట్టుకున్నాను ఆయన, ఇవాళ వర్షం రాదు 24 గంటలు ఇది ఉంటుంది అనేసి అంటే, ఓ ప్రేమపక్షులు కూడా ఎదురు చూస్తున్నారా అంటే కామెడీని జనరేట్ చేయడం అనేది సీరియస్లీ 1 by 1 అసింక్గా వెళ్ళిపోయి ఇది ఉంటుంది కదా, అద్భుతం అనిపిస్తుంది. ప్రభాస్ గారు
ఆ క్వారీలో డూప్లీ యాక్టర్ అనే చేశారు. చాలా హై రిస్కీ అది. అంటే ఎందుకంటే మాట్లాడేసి మనం సుమ గారి గురించి మాట్లాడుకోలేదు. ఈ సినిమాలో సుమ గారు కూడా ప్రభాస్ అక్కగా యాక్ట్ చేశారు. మెయిన్ చంద్రమోహన్ గారు ఒక రోల్, చిన్న క్యారెక్టర్స్ అయినా మెయిన్ స్టోరీ మలుపు తిప్పేది ఆయన హెల్త్ ఇష్యూస్ కదా. చంద్రమోహన్ గారి పాత్రతోనే మీకు ఇదవుతుంది. జయప్రకాష్ రెడ్డి గారిది సినిమా ప్రొడ్యూసర్ గా నాకంటే ఎంఎస్ నారాయణ గారు ఆయన పెట్టేసి తీసారు అన్నట్టుగా ఉంటుంది నిజంగా. అంటే అంత పెద్ద రెండు పెద్ద సినిమాల మధ్యలో జయప్రకాష్ రెడ్డి గారు అంతకు ముందే పాపులర్ సేయింగ్ అయినప్పటికీ ఆ తర్వాత ఇంకా మోర్ పాపులర్ అయింది. కుక్కను కొడితే రాలుతాయి అబ్బాయి డబ్బులు అంటాడు అనమాట. యాస మా నెల్లూరు యాస. నిజంగా అంత ధైర్యం చేసి రెండు పెద్ద సినిమాల మధ్యలో దీన్ని రిలీజ్ చేయడం అనేది వాటిన్నింటికి మించి ఇది బిగ్గెస్ట్ హిట్ అవ్వడం అనేది. అంటే అప్పుడు ఎంత బడ్జెట్ అయింది సినిమాకి? అప్పట్లో భారీ బడ్జెట్ అండి. ప్రభాస్ సినిమాలకు అంత ఖర్చు పెట్టరు. రాజుగారు ధైర్యం చేసి, రాజుగారు ఏంటంటే కథను నమ్మి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నమ్మి చేసినటువంటి సినిమా. ఓకే. కాబట్టి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం, 22 సంవత్సరాల తర్వాత కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. నేను వేరే ఊరు వెళ్ళాను ఆ సమయంలో, పీలేరు అని, అక్కడ ఉన్నాను నేను. పీలేరులో చూశాను నేను ప్రేక్షకుల మధ్య చూశాను ఫస్ట్ షో. ఓకే. చూసి చాలా చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యా, ఎంజాయ్ చేశాను. తర్వాత మళ్ళీ మా మదనపల్లి మళ్ళీ అక్కడ చూసాను, మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ చూసాను. అలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే అప్పటికి మనకి మల్టీప్లెక్స్ వచ్చేసినా కూడా ఏంటంటే విపరీతమైన అల్లర్లో చూడాలి అభిమానులు లేకపోతే ప్రేక్షకులు, ఆ కేరితల మధ్య చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కే వెళ్ళాలన్నమాట. లేదు మనలో మనం ఆనందించుకోవాలంటే ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళి కూర్చునేవాళ్ళం. ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళడం వల్ల ఉన్న సౌలభ్యం ఏంటంటే సినిమా వాళ్ళందరూ అందరూ కలవడానికి చాలా అవకాశం ఉండేది. ఓకే. అది మొత్తానికి ఒక హీరోని, ఒక హీరోయిన్ని, ఒక సంగీత దర్శకుడిని, ఒక ఫ్లాప్ అయిన డైరెక్టర్కి అతనికి మంచి టైం వచ్చి స్క్రిప్ట్ తన చేతిలో పెడితే అద్భుతంగా తీస్తారని శోభన్ గారిని నిర్మాత స్వేచ్ చేస్తే ఇంతమంది జీవితాలు ఒక గాడిలో పడ్డమే కాకుండా తెలుగు స్క్రీన్ అద్భుతంగా తయారవుతుందన్న విషయాన్ని మన నిర్మాత ఎంఎస్ రాజు గారు చూపించడం చాలా అద్భుతం. 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శోభన్ గారు ఇవాళ లేరు. అవును. అట్లాగే వారి సోదరు లక్ష్మీపతి గారు లేరు. లక్ష్మీపతి గారి అమ్మాయి శ్వేత లక్ష్మీపతితో మనం చాలా మంచి ఇంటర్వ్యూ చేసాం అమ్మాయితోటి. శోభన్ గారు లేరు, కానీ శోభన్ గారు ఆయన వారసత్వాన్ని, సినిమా వారసత్వాన్ని సంగీత్ శోభన్, సంతోష్ శోభన్ ఇద్దరు కుమారుల్ని ఆయన ఇచ్చి వెళ్ళారు. ఇవాళ ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఎంతగా చెలరేగిపోతున్నాడో హీరోగా, ఆర్టిస్ట్గా, ప్రూవ్డ్ ఆర్టిస్ట్గా మనకు తెలుసు. ఇద్దరు. అలా శోభన్ గారికి ఇది నివాళి అనుకోవచ్చు మనం చేసినటువంటి విశ్లేషణ. ఇవాళ నేను నెక్స్ట్ అదే చెప్దాం అనుకున్నాను, మీరు తీశారు. ఎందుకంటే ఆయనతో కలిసి చేసినందుకు ఆ యువి క్రియేషన్స్లో వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, వాళ్ళిద్దరిని టేక్ కేర్ చేయడము. ప్రభాస్ గారు అంటే శోభన్ గారి డైరెక్షన్లో ఇంత పెద్ద హిట్ పడింది అనేసి స్టిల్ ఇప్పటికీ కూడా సంతోష్ శోభన్ ఇద్దరు కూడా చాలా క్లియర్గా ప్రభాస్ని మమ్మల్ని ఎప్పుడు టేక్ కేర్ చేస్తారు అన్న విషయము. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. దాంతోపాటు అంటే దీంట్లో మాట్లాడిన తర్వాత ఎంఎస్ రాజు గారు ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి ఎందుకు ఆ రేంజ్లో సక్సెస్ చేయలేకపోయారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఎ డైరెక్టర్గా కానీ, ఆ రేంజ్ సక్సెస్ వాళ్ళిద్దరి కొడుకులకు సంబంధించి ఎందుకు రాలేదంటే? లేదండి, మన సుమంత్ అశ్విన్తో రాజు గారు చేసిన సినిమా నాకు చాలా ఇష్టం, చాలా మంచి సినిమా అది. దాని గురించి మనం ఇంకో విశ్లేషణ చేద్దాం. ఓకే. మొత్తానికి ఎంఎస్ రాజు గారిని మన మధ్య లేని డైరెక్టర్ శోభన్ గారి గురించి కూడా ఒక్కసారి చర్చకు రావడం, మరొక్కసారి ప్రభాస్ గారిని అలాంటి సినిమా వస్తే చూడాలి అనేసి ప్రేక్షకులు కూడా. ఈ సినిమాకి సంబంధించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సినిమా సిల్వర్ జూబ్లీ వేడుక 175 రోజుల వేడుకకి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఒకే డాష్ మీద ఉండటం. ఓకే. అది ఒక నిజంగా అద్భుతమైన విషయం అది. ఓకే. మొత్తాన్ని మరొకసారి వర్షంని మా ప్రేక్షకులందరికీ మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్.